నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఆ బీజేపీ లీడర్ వైఖరి మారిపోయిందా? మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారా? అందుకే రూటు మార్చారా? సీఎం చంద్రబాబు అంటేనే ఉప్పు నిప్పుగా వ్యవహరించే సోమవీర్రాజు గత కొంతకాలంగా మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. అంతేకాదు, జగన్ రహస్యమిత్రుడిగా పేరొందిన ఈయన వైసీపీ అధినేత పైన తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇదంతా నమ్మశక్యంగా లేకున్నా సోములో ఈ మార్పు ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. గతంలో కూటమిగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసేవారు ఈ సోమవీర్రాజు. ఆ మాటకొస్తే అప్పుడు బీజేపీ పెద్దలతో టీడీపీకి గ్యాప్ పెరగడానికి ప్రధాన కారణం ఈయననే టాక్ కూడా ఉంది. కానీ ఈసారి కూటమి పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన రూటు మార్చినట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్యనే ఎమ్మెల్సీ అయిన ఆయన ఏకంగా సీఎం చంద్రబాబుతో టచ్లోకి వెళుతున్నారు. ముఖ్యమంత్రితో సోమవీర్రాజు భేటీ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. సోమవీర్రాజు వంటి బీజేపీ నేత బాబుతో భేటీ అంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్న టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. త్వరలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మోడీ క్యాబినెట్లో ఏపీకి మరో మంత్రి పదవి దక్కనుందని అంటున్నారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర క్యాబినెట్లోనూ బీజేపీ ఒక మినిస్ట్రీ కోరుతుందట. ఆ మంత్రి పదవి కోసమే సోమవీర్రాజు చంద్రబాబుతో భేటీ అయ్యారనే ప్రచారం కూడా మొదలైంది. బీజేపీ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్నారనే గుసగుసలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ అయిపోయిన సోమవీర్రాజు దాదాపు 5 నెలల తర్వాత తొలిసారి ఆ హోదాలో ముఖ్యమంత్రితో భేటీ కావడం చర్చకు దారితీసింది. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు సోమవీర్రాజు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టీడీపీని, చంద్రబాబుని చాలా ఘాటుగా విమర్శించేవారు ఈ సోమవీర్రాజు. అంతకు ముందు కూడా బీజేపీ సీనియర్ లీడర్గా టీడీపీ పైన బాణాలు ఎక్కుపెట్టేవారు. ఆయన వైసీపీకి కొండంత అనుకూలుడన్న చర్చ అప్పట్లో బాగా వినిపించేది. కొందరు టీడీపీ నేతలు డైరెక్ట్గానే సోము తీరును తప్పుపట్టేవారు. అయితే మొన్నటి ఎన్నికల తర్వాత కేంద్రంలో టీడీపీ సపోర్ట్ బీజేపీకి చాలా అవసరం అయిపోయింది. దాంతో ఏపీ బీజేపీ నేతలు టీడీపీ పట్ల మరింత సాఫ్ట్ వైఖరితో ముందుకెడుతున్నారు. సిబిఎన్ పైన ఘాటైన విమర్శలు చేసిన సోమవీర్రాజు కూడా ఇప్పుడు అదే లైన్లో నడుస్తున్నారట. అయితే టీడీపీపై అప్పట్లో ఆ స్థాయిలో అటాక్ చేసిన చిత్రంగా సోముకు ఎమ్మెల్సీ సీట్ దక్కింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సోముకు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి కూడా రాజేసింది. తమ్ముళ్ళు సైతం సోముకు పదవి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి సోమవీర్రాజు టోన్ మారిపోయిందంటున్నారు. ఆయన చంద్రబాబుని పొగుడుతూ జగన్ మీద ఎవరూ చేయనంతగా విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని అనుకోకపోవడం వల్లనే అరాచకాలు, అకృత్యాలు సాగించిన పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని సోమవీర్రాజు జగన్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు, యువగళం పాదయాత్ర సమయంలో వైసీపీ నాయకులు కుట్రలు చేశారని, వాటిని వెలికి తీయాలంటూ సోమవీర్రాజు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలోచన బహుశా ఇప్పటి వరకు టీడీపీ నాయకులకు కూడా రాలేదు. ఇలా ఈ మధ్యకాలంలో సోమవీర్రాజు టీడీపీ అధినాయకత్వం పట్ల పూర్తి సానుకూలతతో ఉండడం చూసి అంతా షాక్ అయిపోతున్నారు. మిత్రపక్షం కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉండాలి అనుకుంటున్నారా, లేక క్యాబినెట్లో చేరాలంటే బాబుతో బాగుండాలని భావిస్తున్నారా అన్నది హాట్ టాపిక్గా మారింది. సోమవీర్రాజు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఆయన సన్నిహితులు ఆశపడుతున్నారు. అయితే వీర్రాజు మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో అభివృద్ధి గురించే సీఎంను కలిసినట్టుగా చెప్తున్నారు. జిల్లాలోని నీటిపారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగం అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండిపోసమ్మ తల్లి ఆలయ అభివృద్ధి వంటి అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా సోమవీర్రాజు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా 2 సార్లు ఎమ్మెల్సీ అయిన సోము ఈసారి చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని కూటమి నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.